కర్ణాటకలో నాయకత్వ మార్పుకు ఫైనల్ కౌంట్ డౌన్ మొదలైంది. కాసేపట్లో లోక్ భవన్ కు వెళ్లనున్నారు సీఎం సిద్ధరామయ్య. ముఖ్యమంత్రి పదవికి రాజీనామాను సమర్పిస్తారు. అయితే గవర్నర్ తాపర్ చంద్ గెహ్లట్ ప్రస్తుతం బెంగళూరులో అందుబాటులో లేరు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్కు వెళ్లారు. దీంతో లోక్ భవన్ సెక్రటరీకి తన రాజీనామా లేఖను అందజేయనున్నారు సిద్ధరామయ్య. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్తారు. సిద్ధరామయ్య రాజీనామా చేసిన డీకే ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నర్ అందుబాటులో లేకపోవటమే దీనికి కారణంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య రాజీనామా ఆమోదం పొందిన తర్వాతే కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో శనివారం డీకే ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. డీకే శివకుమార్ మంత్రివర్గ కూర్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య తనయుడు యతీంద్రకు కేబినెట్ బెర్త్ ఖరారైంది. అయితే 4 డిప్యూటీ సీఎంల ఎంపిక హైకమాండ్ కు సవాల్గా మారినట్లుగా తెలుస్తోంది. ఓబీసీ వర్గాల నుంచి యతీంద్ర, దళిత సామాజిక వర్గం నుంచి జి పరమేశ్వర, ప్రియాంక ఖర్గే, మైనారిటీ వర్గం నుంచి యూటీ ఖాదిర్, జమీర్ అహ్మద్ ఖాన్, లింగాయత్ సామాజిక వర్గం నుంచి ఎంబీ పాటిల్, ఈశ్వర్ ఖండ్రే ఉప ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న సిద్ధరామయ్య సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా కేబినెట్ లో తన వర్గానికి దక్కాల్సిన పదవులపై చర్చిస్తారని సమాచారం. అలాగే కర్ణాటక పీసీసీ బాధ్యతలు సతీష్ జక్రిహోలీకి దక్కేలా పావులు కదుపుతున్నారు సిద్ధరామయ్య. జక్రిహోలీ సిద్ధు క్యాంప్ కు చెందిన అహిందా నేత. కర్ణాటక పాలిటిక్స్ కు సంబంధించిన మరింత తాజా అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, కర్ణాటకలో తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి 3 గంటలకు సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు. ఆ తర్వాత 5 గంటలకు ఆయన ఢిల్లీకి ప్రయాణం కాబోతున్నారు. సో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధిష్టాన పెద్దలందరినీ కూడా కలవబోతున్నారు. అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పడంతో పాటు జాతీయ రాజకీయాల్లో తనకు ఆసక్తి లేదు, అలాగే రాజ్యసభ సీటు కూడా తనకు అవసరం లేదనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీకి స్వయంగా ఆయనే చెప్పబోతున్నారు. తన ఇంట్రెస్ట్ కూడా పూర్తిగా కర్ణాటక రాజకీయాలు తప్ప మరే స్టేట్ లోకి వెళ్ళడం కానీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం తనకు ఇంట్రెస్ట్ లేదని, తాను కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆ మేరకు అధిష్టానానికి తన యొక్క అభిప్రాయాన్ని చెప్పేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. వీటితో పాటు తన వర్గానికి సంబంధించినటువంటి వారికి కీలకమైనటువంటి మంత్రి పదవులు ఇప్పించుకోవడం, అలాగే డిప్యూటీ సీఎం పదవులు దాదాపు 4-5 డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఈ అంశాలపైన ఒక క్లారిటీ తీసుకొచ్చేందుకు ఆయన ఢిల్లీకి వచ్చి అధిష్టానం పెద్దలందరినీ కూడా కలిసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ ప్రక్రియ పూర్తయితే వెంటనే కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా డీకే శివకుమార్ కూడా ఎన్నికల ప్రక్రియ రేపు చేపట్టబోతున్నారు. రేపు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కూడా బెంగళూరుకు రావాలని పిలిచారు. సో ఆ సమావేశంలో డీకే శివకుమార్ ను కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా ఎలక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత గవర్నర్ ను కలిసి లాంఛనంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరబోతున్నారు. సో ఇప్పటికీ గవర్నర్ అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో కేవలం లేఖ పంపిస్తారా లేకుంటే సెక్రటరీ కలుస్తారా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. సో గవర్నర్ లేనప్పటికీ కూడా అఫీషియల్ గా రాజీనామా లేఖ పంపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా అఫీషియల్ గా సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను పంపే అవకాశం ఉంది. సో ఎల్లుండి డీకే శివకుమార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సో అన్ని ముహూర్తాలన్నీ ప్రక్రియ అంతా కూడా సజావుగా పూర్తయితే ఎల్లుండి ఆయన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్, ప్రస్తుతం గవర్నర్ అందుబాటులో లేరు కాబట్టి సిద్ధరామయ్య రాజీనామా చేసినా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా గవర్నర్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాతనే నూతన ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం గవర్నర్ తన ఫ్యామిలీ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆయన బెంగళూరులో అందుబాటులో లేరు కాబట్టి ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాతనే నూతన ప్రభుత్వం ఏర్పాటు ఉంటుంది. అప్పటి వరకు కర్ణాటక సీఎం గా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి రాజీనామా లేక వ్యక్తిగతంగానే కలిసి వచ్చు, లేదంటే గవర్నర్ సెక్రటరీకి ఇవ్వడం ద్వారా కూడా దాన్ని అఫీషియల్ గానే పరిగణిస్తారు కాబట్టి వ్యక్తిగతంగా కలవడం అనేది ఆయన ఛాయిస్. సో ఆ మేరకు సిద్ధరామయ్య డైరెక్ట్ గా లోక్ భవన్ వెళ్తారా, సెక్రటరీని కలుస్తారా, లేకుంటే ఎవరైనా దూత ద్వారా లేఖ పంపిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్, ఇద్దరు నేతలు కూడా కలిసి ప్రశ్న అడ్రస్ చేస్తారన్నారు కదా, ఇది ఎప్పుడుండే అవకాశం ఉంది వెంకటేష్? ఇద్దరు కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని ముందుగా భావించారు. కానీ ఇప్పటివరకైతే దానికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. ఖచ్చితంగా
ఈ మధ్యాహ్నం రాజీనామా చేసిన తర్వాత లేదంటే రాజీనామా నిర్ణయాన్ని మీడియా సమావేశంలో ప్రకటించిన తర్వాత ఆ రాజీనామా లేఖ అఫీషియల్ గా పంపే అవకాశం ఉంది. సో ఈ మధ్యలోనే మీడియా సమావేశం ఇద్దరు కలిసి ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ప్రజలకు వీరు అధికారికంగా చెప్పాల్సి ఉంది కాబట్టి ఆ మేరకు ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత సిద్ధరామయ్య ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. రైట్. సో మొత్తం మీద డికే శివకుమార్ గనక బాధ్యతలు స్వీకరిస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? దాదాపు 2 ఏళ్ల కాలం ఉంది. 2028కి సంబంధించి కాంగ్రెస్ గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లుగా కనిపిస్తుందా, లేదంటే ఒక సంక్షోభానికి తెరతీసినట్లుగా భావించాలంటారా? అంటే విధేయతకు పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దాంతో పాటు 2 సంవత్సరాల లోపల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు అవసరమైనటువంటి యంత్రాంగాన్ని తయారు చేయడం, ఆ ఎన్నికల్లో డికే శివకుమార్ ను ఎన్నికల ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీగా ముందుకు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఎందుకంటే సిద్ధరామయ్య ఇప్పటికే వృద్ధుడైపోయాడు. దాదాపు ఎన్నికల సమయం నాటికి ఆయనకు 80 సంవత్సరాలు వస్తాయి. సో ఆ సమయంలో ఆయన ప్రొజెక్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి ఆయనకు వారసుడిగా సక్సెషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వారసుడిగా యంగ్ ఫేస్ అయినటువంటి శివకుమార్ కు అప్పగించాలి. ఆ మేరకు ముందుగానే 2 ఏళ్ల నుంచి ప్రణాళిక బద్దంగా ముందుకు తప్ప ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం లేదు. కాబట్టి 2 ఏళ్ల ముందే ముఖ్యమంత్రిని మార్పు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పూర్తిగా సమాయత్తమవుతుంది. సో ఆ దిశగానే ఈ రోజు కర్ణాటక కాంగ్రెస్ లో నాయకత్వ మార్పిడి దిశగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు జరిగిన పరిణామాలు కర్ణాటకలో గవర్నమెంట్ ని స్టేబుల్ గా ఉంచడానికి ఉపయోగపడతాయా, లేదంటే నెక్స్ట్ ఎలాంటి పరిణామాలకి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? కర్ణాటకలో కాంగ్రెస్ కు సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉంది. సో అక్కడ ఎలాంటి అస్థిరత ఉండేటువంటి అవకాశం లేదు. కేవలం నాయకత్వం విషయంలోనే, అధికార విషయంలోనే 2 వర్గాల మధ్య తీవ్రమైనటువంటి కుమ్ములాట ఇప్పటిదాకా కొనసాగింది. సో ఆ కుమ్ములాటకు అధిష్టానం చేసి పెట్టడంతో సో నాయకులందరూ కూడా అధిష్టానం చెప్పినట్టుగా అధిష్టానం బాటలోనే నడవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా నాయకులందరూ కూడా ఏకోన్ముఖంగా ఖచ్చితంగా డికే శివకుమార్ కు సహకరించాల్సి ఉంటుంది. సో భవిష్యత్తులో దాదాపు 10-15 సంవత్సరాల పాటు ఆయననే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో రాజకీయాలు చేసే అవకాశం ఉంది. సో అదే సమయంలో మిగిలినటువంటి వర్గాలు కూడా తమని పక్కన పెట్టారు, సైడ్ లైన్ చేశారనేటువంటి భావన రానియకుండా వారికి కూడా ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి పదవి కాకుండా డిప్యూటీ సీఎం గానీ ఇతర పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మిగిలినటువంటి వర్గాల నేతలకు కూడా అవకాశం కల్పించడం ద్వారా ఖచ్చితంగా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఎలాంటి కుమ్ములాటలు లేకుండా ఎన్నికలకు సంసిద్ధమయ్యే విధంగా యంత్రాంగాన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది. రైట్. జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ కర్ణాటకలో ప్రభుత్వాన్ని నడిపిస్తుందా, లేదంటే క్యాస్ట్ వీటిని ఎక్కువగా ప్రయారిటైజ్ చేస్తుందా అన్న అనుమానాలు కూడా కొంత బలంగా వినిపించిన పరిస్థితి. దాన్ని ఎలా చూస్తారు? నిజానికి కర్ణాటకలో మెజారిటీ సామాజిక వర్గం అహింద ఓటు బ్యాంక్ ఉంది. అయితే అక్కడ రాజకీయాలను శాసిస్తున్నది లింగాయత్ ఒక్కలిగా సామాజిక వర్గం. చాలా ఆర్థిక వనరులు అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి 2 వర్గాల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. సో ప్రస్తుతం డికే శివకుమార్ ఒక్కలిగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. దాదాపు 10% ఓటు బ్యాంకు వారికి ఉంది. సో ఆ నేపథ్యంలో ఒక్కలిగా సామాజిక వర్గానికి ఉన్నటువంటి వనరులు గానీ అలాగే ప్రాబల్యం, వారు ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. సో అనేక వర్గాలను కూడా వాళ్ళు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఆ వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, మిగిలినటువంటి వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆ ఈక్వేషన్, క్యాస్ట్ ఈక్వేషన్ కూడా బ్యాలెన్స్ చేసే విధంగా ఖచ్చితంగా మంత్రివర్గ రూపకల్పన ఉంటుంది. సో ఆ దిశగా ఇటు సిద్ధరామయ్య కూడా తన సహచరులకు, అనుచరులకు భారీ సంఖ్యలో కీలక పదవులు ఇప్పించుకునేందుకు ఆయన అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే ఆయన తనయుడు యతీంద్రకు కూడా కేబినెట్ లో చోటు దక్కేటువంటి అవకాశం ఉంది. వీలైతే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. రైట్. సిద్ధరామయ్య వర్గం ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం వ్యవహారంలో కొంత సైలెంట్ మోడ్ ని అప్లై చేసి కనిపిస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడ బహిరంగంగా మాట్లాడినట్లుగా కనిపించలేదు. ఈ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అధికార మార్పిడికి సంబంధించినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఈసారి చాలా జాగ్రత్తగా చేస్తుంది. బహిరంగ ప్రకటన చేయడం ద్వారా ఒకరినొకరు అఫెండ్ చేసుకోవడం, అనుచరులు బల ప్రదర్శన దిగడం ఇలాంటివి ఏమీ లేకుండా చాలా స్మూత్ గా ట్రాన్సిషన్ చేసేందుకు అధిష్టానం కూడా దీనిపైన బహిరంగ ప్రకటన చేయడం లేదు. మొన్న మనం చూసాం ఢిల్లీలో కూడా ఎక్కడ ఆ ప్రకటన అధిష్టానం నుంచి రాలేదు. కేవలం రాజ్యసభ, కౌన్సిల్ ఎన్నికలకే పరిమితమైనటువంటి విషయాన్ని చెప్పింది. సో అంతర్గతంగా నాయకులను ఒప్పించడం అనేది ప్రధానమైనటువంటి సవాలు. సో ఇన్నాళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యను అకస్మాత్తుగా సీఎం సీటు దిగిపోవాలంటే ఖచ్చితంగా ఆ మేరకు ఆయన కూడా కొంత
నష్టపోవాల్సినటువంటి అవసరం, నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అధిష్టానం కూడా ఆయనకు కూడా కావాల్సినంత సమయం ఇచ్చింది. దాదాపు 6 నెలల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సో మొత్తానికి సిద్ధరామయ్య యొక్క అనుచరులను ఆయన వర్గాన్ని ఒప్పించేందుకు అధిష్టానం దాదాపు ఇంత సమయం తీసుకుంది కాబట్టి చాలా ప్రక్రియ అంతా కూడా చాలా సైలెంట్ గా పూర్తి చేసింది. నిజానికి మనం చూసాం గతంలో రాజస్థాన్ లో చాలా ఏకంగా సచిన్ పైలట్ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి వేరే చోట క్యాంప్ పెట్టడం, ఈయన మరో చోట క్యాంప్ పెట్టడం, ఇలా రాజకీయాలు రాజస్థాన్ లో నడిచాయి. కానీ ఈసారి కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్త పడి ఆ విషయాలు బయటికి రాకుండా చాలా స్మూత్ గా సైలెంట్ గా ఈ ప్రక్రియనంతా కూడా ఫినిష్ చేసింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.